సన్నిధిలో మనం అందరము కూడా గొప్ప గొప్ప రాజులను ఇప్పుడు హతము చేశాను అని చదువుకున్నాం. ఎందుకని? దేవుడు శక్తివంతమైన రాజులుగా వారిని చేసిన తర్వాత ఎందుకని వారి మీద మరణ శాసనము విధించవలసి వచ్చింది అంటే, దేవుని చిత్తానికి ఆ రాజులు లోబడల, దేవుని మాటను వారు వినల. వారు ఏం చేశారు చెప్పండి? తన సునీతి మార్గాలలో నడిచారు. దేవునికి వినయ విధేయత కలిగిన వారిగా ఉండవలసిన వారు దేవునికే కోపాన్ని రేపి ఉన్నారు. కనుకనే దేవుడు వారి మీద మరి ఎంతగానో హెచ్చరించుంటాడు. ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడిన దేవుడు చివరికి వారిని మరణ శాసనమే వారి మీద విధించి ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక అలాగూ మనము కాకుండా దేవుడు ఏమంటున్నారు చెప్పండి? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. వ్యాకులపడండి, దుఃఖపడండి, వేడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. వ్యాకులపడండి, దుఃఖించండి, ఏడవండి. ఇప్పుడు సంతోషించుచున్న వారులారా, మీ దుఃఖమును, దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందమును చింతకు మార్చుకొనండి. మీకున్న సంతోషము అది స్థిరమైనది కాదు. మీకున్న ఆనందం, మీకున్న సంతోషం, మీకున్న పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా, చింత లేదులే అనుకునే పరిస్థితిలో ఉన్నా, దేవుడు అంటున్నాడు, ఒకరోజు నీ సంతోషాన్ని దుఃఖముగా మారనయ్యింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుకనే ఇప్పుడు మీరు ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. మీకు చింతలు ఉండవు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక మిమ్ములను మీరు హెచ్చించుకుని, మీ సునీతి మార్గాలలో నడిచి మిమ్ములను మీరు గొప్పవారిగా తలంచుకుంటే జాగ్రత్త, అది మీకు చింతగా మారిపోతుంది. అది మారకమునిపే దేవుడు అంటున్నాడు, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని ఇప్పుడే నీవు వాటిని తలంచుకుని దుఃఖించటం ప్రారంభించు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు చెప్పండి? తగ్గించుకునే కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావు. కనుక దేవుడు ఆయన నిన్ను ఎలా హెచ్చులో పెట్టాలో, ఏ రీతిగా ఉన్నత స్థానములో ఉంచాలని తలంచుతున్నాడు, ఏ రీతిగా నిన్ను గొప్పవానిగా, గొప్పదానిగా చేయాలని అనుకుని ఉన్నాడు, అది ఈ లోకములో శూన్యముగా నీకు అనిపించవచ్చు. కానీ రాను రాను నీకు అది మహాఘనత ప్రభావములు కలగజేస్తుంది. దేవుని స్తోత్రము. ఆయా సంతోషాన్ని గురించి మీరు ఎలా ఉండాలి చెప్పండి? మీరు దేవుని సన్నిధిలో మిమ్ములను మీరు తగ్గించుకొనండి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నా చెప్పండి? ఒక ఉపమానం చెప్పాలి అనుకుంటున్నాను. ఒక యవనస్తుడు, తండ్రికి ఎంతగానో గారాభముగా ఉన్న కుమారుడు, తనను ఎంతగానో ప్రేమతో ప్రేమిస్తున్న కుమారుడు, ఎందుకంటే తండ్రి దగ్గర చాలా ప్రేమగా ఉంటున్నాడు. బయటికి వెళ్ళి తన ఖర్చుల గురించి, తన యొక్క ఏదో ఒక అతనికి ఉన్న అలవాట్లను బట్టి ఏం చేస్తున్నాడంటే, ఏదో ఒక చిన్న చిన్న దొంగతనాలు చేస్తా తండ్రికి కనపడకుండా తిరుగుతూ తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా.
కనుక అలాంటి సమయంలో ఒకరోజు ఆ చిన్న బిడ్డ ఒక మరి పరిస్థితుల్లో ఆ యొక్క దొంగతన నేరస్తుడిగా పట్టబడి ఉన్నాడు. పట్టబడినప్పుడు అతన్ని ఏం చేస్తున్నారంటే, ఎన్నోసార్లు ఈ చిన్న చిన్న దొంగతనాలు జరిగినాయి కనుక ఇతనే చేసుంటాడు అని వాళ్ళు తానే సాక్ష్యము వారు తీసుకుని ఇతనే చేశాడని అతన్ని తీసుకుని నడి రోడ్డు మీద కొట్టడం ప్రారంభించారు. ఇష్టానుసారంగా కొడుతూ ఉన్నారు. కొడతా ఉన్నప్పుడు అతనికి ఆదరణ ఎవరు కూడా లేరు. అలాంటి సమయంలో రోడ్డు మీద ఆయన ఒక పెద్ద ఆయన అటు కారులో వెళ్తూ ఉండగా మరి చిన్న బిడ్డను చూసి తక్షణమే జాలి వేసి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటయ్యా ఈ బిడ్డను ఇలాగెందుకు కొడుతున్నారు? కనుక బిడ్డ ఇంకా మరి అతనిలో ఇంకా చిన్నతన లక్షణాలే ఉన్నాయి, కానీ మరి అతనిలో మీరన్నట్టుగా అతను అంత నేరం చేసినట్టుగా నాకు అనిపిస్తలేదు అని చెప్పి అతన్ని మరి ఏదో ఒక విధంగా విడిపించి వారి నష్టాన్ని కట్టి ఆ కుమారుని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆ బిడ్డకి, అయ్యా నీ లైఫ్ ఎంతో ఉంది, నీ జీవితంలో నీవు అనేక ఇంకా మరి నువ్వు ఇంకా ఘనత చెందే నీ అంతటి నీవే సమాజంలో ఒక గొప్పవాడిగా గుర్తించగలిగే అంత సమాజంలో నీవు గొప్పవాడిగా అయ్యే శక్తి ఉంది నీకు, కనుక ఇవన్నీ మానేసేమని చెప్పి అతనికి ప్రేమతో మాట్లాడి ఆ కుమారుడికి 1 రోజు 2 రోజులు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి అతని ఇంటికి పంపించేశాడు. అలాగే అతనికి డబ్బులు కూడా ఇచ్చి పంపించాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడు చెప్పండి, కొంతకాలానికి మరలా నేరస్తుడుగా ఒకరోజు పట్టబడి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, న్యాయస్థానానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఆ న్యాయస్థానంలో తీర్పు తీరుస్తున్న సమయంలో ఆయనకు ఈ దయాళుడు కనపడ్డాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనపడినప్పుడు ఆ భూమిలో ఉండి అంటున్నాడు, అయ్యా నేనయ్యా. ఎవరవయ్యా నువ్వంటే, నేనయ్యా. ఆనాడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించి, అయ్యా ఇది మాని ఏదో ఒక రోజు ఇది నిన్ను శిక్షించుద్ది అని చెప్పావయ్యా, ఆహారం పెట్టావయ్యా, నాకు డబ్బులు కూడా ఇచ్చావయ్యా, నీ ప్రేమంతా నాకు చూపించావయ్యా అని చెప్పి ఆ పెద్ద మనిషితో మాట్లాడుతుంటే, ఆ పెద్ద మనిషి ఏ స్థానంలో ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? ఆయన తీర్పు తీర్చే న్యాయపీఠం మీద ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. న్యాయపీఠం మీద తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉండి అంటున్నాడు, అయ్యా నేను ఇప్పుడు ఏమీ కూడా చేయలేను. ఎందుకంటే న్యాయపీఠం మీద ఉన్నప్పుడు నేను న్యాయాధిపతిగా ఉంటాను. న్యాయపీఠం మీద నుంచి దిగినప్పుడు కరుణామయుడిగా నేను ఉంటాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈ పరిస్థితిలో నిన్ను కాపాడటానికి నాకు శక్తి లేదయ్యా. కనుక ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందని నేను బాధపడుతున్నానే, కానీ అంతకు మించిగా నేను నీకు న్యాయము చేయలేను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ నేరస్తుడు, ఆ బాలుడు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను మారతానయ్యా. ఈ ఒక్కసారి ఈ మరణాపాయం నుంచి తప్పిస్తే నేను తప్పకుండా నీవనుకున్నట్టుగా నేను మారతానయ్యా అని బ్రతిమిలాడిన శిక్షకు పాత్రుడుగానే మిగిలిపోయాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, కనుక మనము కనికరించబడి
సహాయము కొరకు సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదము. ఇప్పుడు మనము ఎలా ఉన్నాం చెప్పండి? కనికరింపబడిన స్థితిలో ఎక్కడికి చేరి ఉన్నాం చెప్పండి? కృపాసనము యొద్దకు మనం అందరము కూడా చేరి ఉన్నాము. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎలా ఉన్నాం చెప్పండి? ఇప్పుడు ఎలాంటి పాపి అయినా, ఎలాంటి మోసగాడు అయినా, దేవుని మాటను నీవు వినకపోయినా, ఇది నీవు నేరస్తుడిగా పట్టబడక మునిపే ఆ దేవుని యొక్క సింహాసనము యొద్దకు, తీర్పు సింహాసనము యొద్దకు వెళ్ళక ముందే నీవేం చేయాలి చెప్పండి? నిన్ను నీవు సరిచేసుకోవాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆ సింహాసనం మీద మనం అందరము కూడా ఒకరోజు ఆయన ఎదుట నిలబడాలి. కనుక దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, ఆయన నిన్ను కోరుకొనిన విధానం, దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 1 కొరింథీ 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడో ఆ స్థితిలోనే దేవునితో మీరు బంధము కలిగిన వారిగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక న్యాయ సింహాసనము తీర్పునకు వెళ్ళక మునిపే ఆ న్యాయ సింహాసనము ఆయన అధిష్ఠించిన తరువాత, అయ్యా నేను నీ సముఖములో ఎన్నో చేశానయ్యా అని నీవు చెప్పుకున్న ఆ తీర్పు నుంచి నీవు నీ క్రియలను బట్టి నీవు ప్రతిఫలం పొందుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథములో 34:10 ఆ మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు ఆయన తప్పు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన అన్యాయమైన తీర్పు తీర్చాడు. ఈ భూమికి మీద ఆయన సింహాసనాన్ని స్థాపించేటప్పుడు ఆయన ఎలాంటి రాతిని వేశాడు చెప్పండి? యెషయా గ్రంథము 28:16 ఆయన సింహాసన ఆసీనుడై ఈ భూమి మీద తీర్పును ప్రకటించే ఒక పునాదిని వేశాడంట ఆయన. ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధన చేయబడిన రాయి. అది అమూల్యమైన తలరాయి. అది బహుస్థిరమైన బహుస్థిరమై ఉన్న పునాది అయిన రాయి. అది దేవుడు పరిశోధన చేసి దేవుని మాటను వినని వారికి, వినిన వారికి ఆ రోజు తీర్పు తీర్చే స్థిరమైన పునాది రాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆయన సియోనులో సింహాసనాసీనుడై అక్కడ ప్రజలందరికీ తీర్పు తీరుస్తానికి, దేవుడు నామమందు విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసము లేని వారికి తీర్పు తీర్చుటకు స్థిరమైన పునాది రాతిని అక్కడ ఆయన వేసి ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఈ రాయి మీద ఆయన సింహాసనాసీనుడిగా నిలబడి తీర్పు తీర్చినప్పుడు, తీర్పు ఆయన సింహాసనాసీనుడిగా ఆ దాని మీద ఆయన కూర్చుని ఆయన సముఖమునందు నీవు నిలబడే పరిస్థితి ఘనముగా ఉండాలే కానీ
ఆయన ఎదుట తీర్పుకు నీవు లోబడేవాడిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. ఈ రాతిని ఏ సహాయము లేకుండా, చేతి సహాయము లేక పర్వతములో నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచి ఉన్నారయ్యా. ఇందువలన చాలు. అక్కడ రాజుతో దానియేలు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్త రాజ్యాలు, అధికారాలన్నీ కూడా ఆయన తీర్పు తీర్చే ఒక రాయి ఈ భూమి మీద సింహాసనాసీనుడిగా ఈయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ రాయి పరిశోధన చేయబడిన రాయి. చూడండి, ఆ రాయి ఏంటి చెప్పండి? అది పరిశోధన, అది చెప్పండి, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధన చేసిన రాయి, అమూల్యమైన తలరాయి. అది అమూల్యమైన ప్రతి మానవుడికి నీతి మార్గాలలో నడిచే తలరాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రాతి మీదనే మీరు పునాదులలో నిలబడిన వారికి ఉండాలి. ఈ రాతి మీదనే మీ విశ్వాసము కట్టుకునేవాడిగా ఉండాలి. ఈ రాతి మీదనే నిలబడే బండ మీద కట్టబడిన సంఘానికే ఆయన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోధా పత్రిక చూడండి, 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా మిమ్ములను మీరు కట్టుకొనుసు. మీ విశ్వాసాన్ని కట్టుకోండి. మీరు ఏ రీతిగా అవినీతిలో కట్టబడుతున్నారా? నీతిమంతులుగా కట్టబడుతున్నారా? ఆ కుమారుడికి ఎంత చెప్పినా వినకుండా ఏం చేశాడు చెప్పండి? అవినీతి క్రియలలో పాలిభాగస్తుడిగా జీవించి లాస్ట్కి ఏమయ్యాడు చెప్పండి? తీర్పుకు సింహాసనాసీనుడు ఆయన ఎదుటకు వెళ్ళాడు. కనుక ఆ క్షణములో ఏమంటున్నాడు చెప్పండి? ఆ తీర్పరి అంటున్నాడు, ఇప్పుడు నేను నీకు ఏమీ కూడా చేయలేను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక న్యాయమును బట్టి, నీతిని బట్టి చూడండి అక్కడ రోమా పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, ఓ తీర్పు తీర్చే మనుష్యుడా, నీవు ఎవరివైనా సరే నిరంతకుడువై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వారికి నీవు తీర్పు తీరుస్తున్నావు, దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నీవు ఎవరివైనా సరే, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ దేనిని బట్టి తీర్పు తీరుస్తున్నావు, దేని విషయములో నీవు నేరస్థాపన చేసిన తీర్పులను ఏ రీతిగా ప్రకటన చేస్తున్నావు. కనుక మనం అందరము కూడా క్రీస్తు అనే న్యాయపీఠము ఎదుట నీ సహోదరుల మీద తీర్పు తీరుస్తుండే దేవుడు అంటున్నాడు, ఓ మనుష్యుడా, నీవు ఎట్టివాడివైనా సరే ఒకరోజు దేవుని సన్నిధిలో నీవు తీర్పరిగానే ఉన్నావు. నీవు కూడా తీర్పుకు లోబడేవాడిగా ఉన్నావు. నీవు కూడా నేరస్తుడవే. ఇప్పుడు నీవు తీర్పులు తీర్చొచ్చు, కానీ న్యాయాధిపతి ఒకరోజు ఆసీనుడై ఆయన ఏం చేస్తాడు చెప్పండి?
న్యాయపీఠము ఎదుట మనమందరము నిలబడాలి. ఆయన న్యాయస్థానములో నిలబడినప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన ఏ మాత్రము ఎవరికి కూడా ఏమన్నారు చెప్పండి? దుష్కార్యములు చేయడు. కనుక ఏమన్నారు చెప్పండి? అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా మనము వారికి ఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో తీర్పు తీర్చేవాడిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో న్యాయస్థానములో నిలబడి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేదా నీ తోటి సహోదరుల మీద తీర్పు తీర్చే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఉంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈ పునాదికి రాతిని వేసినవాడు ఆయన సమస్త అధికారాలన్నీ కూడా బంగారము, మట్టి, ఇత్తడి ఆయన అన్నిటినీ కూడా ఏం చేశారు చెప్పండి? ఏకముగా దానిని పాడు చేసి వారి అధికారాలన్నీ కూడా వారిని తుక్కు నీలుగా చేసి ఆ సింహాసన ఆసీనుడిగా ఆ యొక్క బండ మీద ఆసీనుడిగా సింహాసన ఆసీనుడై భూమి మీద మానవ జాతికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీవు తీర్పరిగా ఉన్నావా? ఇప్పుడు నేరస్తుడిగా నీవు ఉంటే సరిచేసుకో. లేదా ఆ శాసనానికి, ఆ తీర్పు శాసనానికి ఇప్పుడు నువ్వు సిద్ధముగా ఉంటే నిన్ను నువ్వు సరిచేసుకో. లేదా ఇంకా నీవు అటు ఇటు బలహీనుడిగా ఉంటే దేవుని సన్నిధిలో ఆయన మహిమను నీవు ఆరాధించు. తప్పకుండా నీవు ఆ స్థానంలో నిలబడి శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అట్టి వారిని యోబు గ్రంథములో 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి 6 బాధలైన ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. ఆయన నీకు ఏ కీడు తగలనివ్వడు. శ్రమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి దుష్టుని యొక్క ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడు నీవు సరి చేసుకో. దేవుడు నిన్ను పిలిచిన పిలుపేమిటి? దేవుడు నీతో ఆయన చేసిన నిబంధన ఏమిటి అని ఆయన నిన్ను గద్దించినప్పుడు ఒకవేళ నీవు సరి చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ ఆయన ఒకవేళ శిక్షిస్తాడు. ఒకవేళ శిక్ష నీకు కలగజేస్తాడు. శిక్ష కలగ చేసిన తర్వాత తిరిగి మరలా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా తిరిగి నీకు మరలా స్వస్థతను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరలా తిరిగి నీకు స్వస్థత కలగజేస్తాడు. 7 బాధలు వచ్చినా, 8 బాధలే వచ్చినా దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆయన నిన్ను ఖడ్గము నుండి, శ్రమ నుండి తప్పకుండా నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థకు గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు మా పిల్లలు 2 డాక్టర్లు, 1 ఇంజనీరు దూరాన ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. విజయవాడ
తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నుపో సరిగిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చర్చలు జరుగుతున్నాయి చాలా, ఒక్కసారి మీరు రండి అన్నారు. అమ్మ, అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు, మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మనం ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను, నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే ఇద్దరు ఆడవాళ్ళు మనోళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను, పడుకోండి అన్నారు. అయ్యా, నాకేదో నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజులో. అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రోడినవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజులు అప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలోడిని అయితే ఇంకెట్లా తిరుగుతానయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను. ప్రార్థన చేస్తున్నారు. నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, ఇంటిగా ఉంటలా, నెలకు 10,000 12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల. చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.